దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలిస్తే మరి మన స్వాతంత్రం కొరకు గాంధీ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చి మనకు చేతికిచ్చినటువంటి పరిస్థితి. మరి 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు రోజు గాంధీ మన గుజరాత్లో పుట్టితే మరి లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో 1904వ సంవత్సరం అక్టోబర్ 2 నాడు జన్మించడం మనకు శుభసూచకం. మరి ఇద్దరు కూడా త్యాగమూర్తులే, దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు. మరి లాల్ బహదూర్ శాస్త్రి విషయానికి వస్తే ఆయన రైల్వే మంత్రిగా కూడా, హోమ్ మినిస్టర్గా కూడా, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా కూడా మన దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి. 14 సంవత్సరాలు నెహ్రూ గారు పరిపాలిస్తే 14 నెలలు లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించి ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితులలో మరి దేశానికి విదేశాల్లో ఉండి మన దేశానికి వస్తున్నానని చెప్పి ఆయన చనిపోయేటటువంటి శవాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక దేశ ప్రధానిగా ఎదిగినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనను స్మరించుకోవడం మన అందరి బాధ్యతగా, ఆయన అడుగుదాడులో నడిచి మన దేశాన్ని కానీ ముంగడి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని 1982 మరి మనకు ఎన్టీఆర్ మన చేతికిస్తే ఈరోజు మన రాష్ట్రానికి కూడా ఒక స్వతంత్రం తీసుకొచ్చి అందరికీ బాధ్యతలు అప్పచెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వేచ్ఛనిచ్చినటువంటి మన పార్టీ. మనం కూడా అన్నిట్లలో మంచి చెడు ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ఏలెత్తి చూపెట్టి ప్రజల పక్షాన్ని నిలవాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి సాక్షిగా మనమందరం కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ జై